సమ్మర్ వస్తుంది పుత్తూరు మున్సిపాలిటీలో, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో మిగతా జిల్లాతో పోల్చుకుంటే ఈ రెండు మండలాలు కొంచెం వాటర్ సమస్య ఉందనేది మనకు తెలిసింది. దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, అదేవిధంగా మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలని దానికి ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మున్సిపాలిటీ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పంచాయతీ అధికారులందరినీ కూడా చాలా క్షుణ్ణంగా మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఎన్షూర్ ఈ సమ్మర్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క హ్యాబిటేషన్లో కానీ ఏ ఒక్క హౌస్ హోల్డ్లో కానీ వాటర్ షార్టేజ్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఏదైతే 55 LPCD పర్ డే ఇవ్వాల్సిందో అదంతా కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి వచ్చే విధంగా మనము కార్యాచరణ ఇప్పుడే చేసుకోవాలి. అదేవిధంగా బోర్వెల్స్ని ఫ్లషింగ్, డీపనింగ్, క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా చేసుకొని ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీలో కానీ రూరల్ ఏరియాస్లో చేయవలసి వస్తే ఇప్పుడే వాటిని టైప్ చేసుకోవాల్సిందిగా మీరు ప్లాన్స్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి NRES 25-26 వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి APOs, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మీరు అయినటువంటి MPDOలు మీరు ఏదైతే మన పంచ ప్రాధాన్యాలు వర్క్స్ చెప్పామో, ఏదైతే కెనాల్స్ని డీసిల్టింగ్, ఫార్మ్ పాండ్స్, క్యాటిల్ ట్రౌస్, అదేవిధంగా మనకి రెయిన్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మెటీరియల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కూడా మీరు ముఖ్యంగా మనకి క్యాటిల్ షెడ్స్, శ్మశాన వాటికలు, ఎస్పెషల్లీ SC/ST అప్లికేషన్స్లో CC రోడ్, CC డ్రైన్స్ ఇవి ఫోకస్ చేసుకొని వర్క్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు చేసినట్టయితే వెంటనే శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మనకి సమ్మర్ ఎప్పుడు అవుతున్నాం, నీటిని అద్దడి ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముందుగా ఒక కార్యాచరణ ఉండాలి, ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. మనం ఏదైనా చేస్తున్నా కూడా సమస్య వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడం కన్నా కూడా దాన్ని ముందుగానే ఒక యాక్షన్ అంటూ అంటే మనం ముందుగా దాన్ని నివారణ చేసే ఒక పరిస్థితి ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం. మనకి వాటర్ సోర్స్ అంతా కూడా బోర్ నుంచి ఎక్కువ డిరైవ్ చేస్తున్నాం కాబట్టి అది ఎండిపోతే ఏంటి పరిస్థితి, దానికి ప్రత్యామ్నాయం ఏంటనే దాన్ని కానీ ముందుగా మీకు అవగాహన ఉంటే తర్వాత ఈ డూయబుల్ ఐటమ్స్ అంటే మీకు ఈ నీటి ఎద్దలు వస్తే ఏం చేయగలుగుతాం, వాట్ నెక్స్ట్ అనేది మీకు ముందుగానే ఒక ఇదంటూ ఉండాలి. అది చాలా ముఖ్యమైనది, దానికి ఎంఫసిస్ కూడా ఇస్తా ఉన్నాం. అలాగే హౌసింగ్ సెక్టర్లో కూడా మనం గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 సెంట్ల భూమి ఇవ్వడానికి రూరల్ సెక్టర్లో, అర్బన్ సెక్టర్లో 2 సెంట్ల భూమి ఇద్దామని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాన్ని కూడా ఇప్పటి నుంచి హౌసింగ్ వారు కానీ, తహసీల్దార్లు కానీ, రెవెన్యూ వారు కానీ ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఎక్కడ ఐడెంటిఫై అవుతుంది, మనకి ఎంత ల్యాండ్ ప్యాచెస్ ఎక్కడ దొరుకుతాయి, మనకి ఎంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ల్యాండ్ లెస్ కూడా ఎంతమంది ఉన్నారు, హౌస్ సైట్స్ లేకుండా మనకి రేషన్ కార్డ్స్ ఉంది ఇవాళ రేషన్ కార్డ్స్ ఉండి ల్యాండ్ లేకుండా, ఇల్లు లేకుండా కూడా ఎంతమంది ఉన్నారు. దీని నుంచి డిరైవ్ చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది కొత్తగా కూడా ఈ అవసరాలు కూడా చేసుకుంటే మనకి ఈజీగా మనం మ్యాప్ చేసుకోవచ్చు. మనకి ఇవి మనం కానీ రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఇస్తే తొందరగా మనం ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ డేటాని కూడా మన హౌసింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా దాన్ని ఈ స్కీమ్స్ ఏదైతే PMGR ఉన్నాయో అవన్నీ ఆ స్కీమ్స్లో పెట్టేసి మనం చేయడానికి అవకాశం ఉంటుంది.